టైం గురించి పరిశుద్ధాత్ముడు రాయించిన మాట ఏంటంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చారు. కాలం పరిపూర్ణమైనప్పుడు వచ్చాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు అనగా ఆ టైంలో ఏం జరిగింది అని అంటే, రండి లూకా శుభవార్త మొదటి అధ్యాయం. లూకా శుభవార్త మొదటి అధ్యాయం 8వ వచనం నుండి. అమ్మా, దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక ధర్మం చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. థ్యాంక్ యూ అండమ్మా. చదవబడిన వాక్యమును ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. మనమందరం కలిసి కొన్ని నిమిషాలు వాక్యాన్ని ఆలోచన చేద్దాం. మనం విన్న వాక్యాలే, తెలిసిన వాక్యమే, ఎన్నో ప్రసంగాలు వింటాం. అయినా కొన్ని నిమిషాలు వాక్యాన్ని కలిసి ఆలోచన చేద్దాం. క్రిస్మస్ టైంలో ఏమి జరిగింది అని. క్రిస్మస్ టైంలో ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 400 years సైలెన్స్ తర్వాత పరలోకము నుంచి దేవదూతల రాకపోకలు అధికమయ్యాయి. ఆ పరలోకపు దేవదూతలు రాకపోకలు అధికమవుతున్న సమయంలో ఫస్ట్ టైం ఆఫ్టర్ 400 years, ఫస్ట్ టైం అంటే ఇది మొదటిసారి కాదు, దేవదూత చాలాసార్లు వచ్చారు. కానీ మలాకీ పుస్తకం తర్వాత 400 సంవత్సరాల తర్వాత దేవుని దూత మొదటిగా ఎవరి దగ్గరకు వచ్చింది అని అంటే జకరియా దగ్గరకు వచ్చాడు. జకరియా దేవాలయంలో దేవుని యొక్క ఎదుట యాజక మర్యాద చొప్పున దేవాలయంలో దేవునికి ధూపం వేస్తున్నాడు. ఈరోజు నెమ్మదిగా కొన్ని నిమిషాలు వాక్యం ఆలోచన చేస్తూ, క్రిస్మస్ ఎవరితో స్టార్ట్ అయ్యింది? దైవజనులైన జకరియా ఎలిజబెతుల ద్వారా ఆ క్రిస్మస్ కాలం తిరిగి ప్రారంభించబడుతుంది. యేసు రాక గురించిన విషయం అర్థమవుతుంది. జకరియా యాజకుడు, అహరోను సంతతికి, అహరోను వంశానికి చెందినవారు వీళ్ళు. ఆయన అబియా తరగతిలో ఉన్నవాడు. ఆయన భార్య పేరు ఎలిజబెతు. 5వ వాక్యంలో చూస్తే, యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అని ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ అనగా యాజకుడైన జకరియా, ఆయన భార్య అయిన ఎలిజబెతు, వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. అందరూ వాక్యం ఆలోచన చేద్దామండి. మలాకీ పుస్తకంలో ఒక మాట ఉంది, ఒకసారి రండి అక్కడికి. మలాకీ పుస్తకం 4వ అధ్యాయం 5వ వచనం లేక 4వ వచనం నుండి. ఎస్. సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఆమేన్. నేను ఏలియాను పంపిస్తాను, అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును త్రిప్పును అని మలాకీ ద్వారా దేవుడు ప్రవచనం తెలియచేశాడు. ఆ ప్రవచనం తెలియచేసిన తర్వాత 400 సంవత్సరాల వరకు దేవుడు మాట్లాడడం లేదు.
మనం చదువుకున్నటువంటి జకరియా ఎలిజబెత్లకు జన్మించిన కుమారుడైన యోహాను గురించి దేవదూత ద్వారా చెప్పబడుతున్న ఒక మాట మనం చదివాం. మొదటి అధ్యాయంలోనే 17 వాక్యం ఉంటుంది. అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. క్రిస్మస్ ఆల్రెడీ ఇప్పటికే చాలా క్రిస్మస్ ప్రసంగాలు వినేసాం కదా. 6వ తారీఖు వచ్చిందా, కనీసం 6 ప్రసంగాలే వినుంటారు అందరూ. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం మనం మీటింగ్కి వెళ్ళిన అదే, యూట్యూబ్ ఆన్ చేసిన అదే క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్. అందుకే ఈరోజు నేను సండే క్రిస్మస్ ప్రసంగాన్ని మీతో ప్రస్తావిస్తాను. ఏలియా గురించి మలాకీ ద్వారా దేవుడు ప్రవచనం చెప్పాడు. 400 సంవత్సరాల తర్వాత ఏలియా యొక్క ఆత్మయు ఏలియా యొక్క శక్తియు కలిగిన ఒక కుమారుని గూర్చిన జననము గూర్చి దేవుడు మొదటి అధ్యాయంలో ప్రస్తావిస్తాడు. బాప్తిస్మమిచ్చి యోహాను ఎవరి కుమారుడు? జకరియా ఎలిజబెత్ కుమారుడు. క్రిస్మస్ టైంలో మార్పు చెందాల్సింది ఎవరు అనంటే కుటుంబాల్లో గొప్ప మార్పు రావాలి. చర్చికి వచ్చే ప్రతి కుటుంబం గురించి మీతో మనం మాట్లాడుకుందాం. ఫ్యామిలీస్లో సమాధానము, కుటుంబాల్లో ఐక్యత చాలా ప్రాముఖ్యమైంది. క్రిస్మస్ సమయంలో 2 కుటుంబాలు గమనార్హం, 2 ఫ్యామిలీస్. ఒకటి జకరియా ఎలిజబెత్ కుటుంబం, రెండవది ఎవరని చెప్పగలరు? యోసేపు మరియ కుటుంబం. ఈ 2 కుటుంబాల గురించి ఆలోచన చేస్తే మొదటిగా కనబడుతున్న కుటుంబం జకరియా ఎలిజబెత్ కుటుంబం, ఆ తర్వాత యోసేపు మరియా కుటుంబం. ఈ 2 కుటుంబాల గురించి ఆలోచన చేద్దాం ఈ సండే. జకరియా ఎలిజబెత్లు, జకరియా యాజకుడిని జకరియా దేవాలయంలో ఆరాధన చేయడానికి వెళ్ళాడు. ఆరాధన చేస్తూ ఉంటే 10వ వాక్యం, ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. దైవజనుడైన జకరియా దేవాలయములో లోపల ధూపం వేస్తుంటే ప్రజల సమూహం, చర్చి కాంగ్రిగేషన్, వారు వెలుపల దేవునికి ప్రార్థన చేస్తున్నారు. నేను ఒక విషయాన్ని విని సంతోషించాను. ఇప్పుడు అయ్యగారు చెప్పారు, ఒక కుటుంబము ఈ వారమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఒక కుటుంబము ఈ వారమంతా ఆల్ నైట్ ప్రేయర్ చేశారని చెప్పినప్పుడు నాకు వెంటనే పరిశుద్ధాత్ముడి మాటను జ్ఞాపకం చేశారు. ఆమేన్, ఆమేన్. అందరు దేవుని స్తుతిస్తారండి. నిశ్శబ్ద కాలము ఛేదించబడి దేవుని స్వరం వినబడాలంటే ఇలాంటి ఒక మాదిరికరమైన చర్చ్ రావాలి. ఎటువంటి మాదిరికర చర్చ్ అంటే, జకరియా ఎలిజబెత్లు దేవుని సేవకులైతే జకరియా అయ్యగారు లోపల ధూపం వేస్తూ ఉన్నప్పుడు ప్రజల సమూహం అంతా ఏం చేస్తున్నారంటే 10వ వాక్యంలో, ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల. దైవజనులు చెప్పారు, ఆ యొక్క ప్రోగ్రామ్స్ చెప్తూ ఒక మాట చెప్పారు, ఏమని? మీరు రండి, తప్పకుండా ఒక లైవ్ ఉంటే చూడండి, లైవ్ లేకపోయినా 7 to 9 మీరు అందరూ ప్రార్థన. ఇది బైబిల్ ఆధారమేనండి. అయ్యగారు చెప్పిన బైబిల్ ఆధారం ఉందా? బైబిల్లో 1వ అధ్యాయం 10వ వాక్యంలో ఉందా లేదా చెప్పండి. కాబట్టి మనము దేవుని సేవలో ఎలా పాలు పొందొచ్చు అని అంటే, దైవజనులతో కలిసి మనం సేవలోకి వెళ్ళొచ్చు. లేకపోతే ఇంటి దగ్గర ఉండి అదే సమయం 7 to 9 మీరు మోకరించి, అయ్యా మా దైవజనులు ఇప్పుడు నీ వాక్యం అందిస్తున్నారు, మా యొక్క దేవుని బిడ్డలు ఆరాధన చేస్తున్నారు, నీవు కార్యాలు చేయండి అని అక్కడ నువ్వు ప్రార్థన చేస్తూ ఉండడం అనేది బైబిల్లో ఉన్నటువంటి క్రమము. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి ఒక కుటుంబం కాదు, 2 కుటుంబాలు కాదు, అసలు 24/7 365 days షమ్మా మినిస్ట్రీస్లో ఇలాగున వెలుపల ప్రార్థించే కుటుంబాలను, వ్యక్తులను దేవుడు లేపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు తప్పకుండా కృప మనకు దయచేయునుగాక. అలా ప్రార్థిస్తున్న కుటుంబాలు ప్రార్థించారు, దేవుడు దీవిస్తారని వాక్యం ప్రకారం మీరు చేశారండి. వెలుపల సంఘం ప్రార్థిస్తుంది, లోపల దైవజనుడు ధూపం వేస్తున్నాడు. లోపల దైవజనుడు ధూపం వేస్తుండగా
పరలోకం నుంచి దేవుడు తన దూతను పంపించాడు. దేవదూత రాగానే జకర్యా ఒక్కసారిగా భయపడ్డానికి కారణం, తొందరపడ్డానికి కారణం, వై హీ వాస్ అఫ్రైడ్ అండ్ స్కేర్డ్ మరలా జ్ఞాపకం చేసుకోండి. అప్పటి వరకు 400 సంవత్సరాల నుంచి ఎవరు రావడం లేదు. ప్రార్థనలు జరిగిపోతున్నాయి అంతే, ధూపాలు వేస్తున్నారంతే, ఎవరి వంతు ప్రకారం వెళ్ళి వాళ్ళు పూజలు చేస్తున్నారంతే, ప్రార్థనలు చేస్తున్నారంతే, ఆరాధన చేస్తున్నారంతే, అంతే తప్ప పరలోకపు దేవుని దర్శనం కలగడం లేదు. కానీ ఏ సంఘానికి పరలోకపు దర్శనం కలుగుతుందో తెలుసా? దైవజనుడు దేవుని సేవ చేస్తుంటే దైవజనుని సేవను ప్రార్థనలో ఎత్తిపెట్టే సంఘం ఉంటుంది చూడండి, ఆ సంఘము ద్వారా దేవుడు తన స్వరాన్ని లోకానికి వినిపింప చేయబోతున్నాడు. నా ప్రార్థన, ఈ చర్చిలో దేవుడు ఎప్పుడు కూడా అలాంటి ప్రార్థనాత్మ కలిగిన బిడ్డలను దేవుడు లేపును గాక. జకర్యా నీ ప్రార్థన వినబడింది. హి వాస్ అఫ్రైడ్. ప్రార్థన వినబడింది. నీ భార్య గర్భవతి అయి ఒక కుమారుని కంటుంది, అతనికి నీవు యోహాను అని. అసలు వాస్తవంగా ఈ భార్య ఎవరు, లేక వీళ్ళు ఎవరైనా ఆలోచన చేస్తే యాజకుడైన జకర్యా అటండి 6వ వాక్యం, వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి. క్రిస్మస్ టైంలో భార్యాభర్తలు ఎవరెవరు ఉన్నారో వారితో ఒక 2 నిమిషాలు మాట్లాడినివ్వండి. వైఫ్ అండ్ హస్బెండ్ 6వ వాక్యం ఒక్కసారి చూసి, ఈ వాక్యంలో నీ కుటుంబాన్ని నువ్వు పెట్టుకోగలవా బ్రదర్? అమ్మా, నీ కుటుంబాన్ని నువ్వు పెట్టుకోగలవా? నీ కుటుంబానికి సాక్ష్యం ఉండగలదా? వీరిద్దరూ దేవుని ఆజ్ఞలు చొప్పున నడుచుకో, వీరిద్దరూ ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకో, వీరిద్దరూ దేవుని దృష్టికి నీతిమంతులు అయి ఉన్నారు. సమస్య ఏంటంటే ఆయన ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు, ఆమెమో ప్రార్థన చేయట్లేదు. ఆమె ఎక్కువ ఉపవాసాలు ఉంటుంది, ఆయన ఏమో అసలు ఉపవాసమే లేడు, ఈ సంవత్సరం లేడు. వాళ్ళు కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్పేస్తున్నారు. అసలు హ్యాపీ క్రిస్మస్ చెప్పాలంటే, క్రిస్మస్ ఆరాధన చేయాలంటే, క్రిస్మస్ పండుగ చేసుకోవాలంటే యేసయ్య బిడ్డలు ముందు కుటుంబాలు భార్యాభర్త ఇద్దరు జకర్యా ఎలిజబెత్లాగా ఐక్యత కలిగి ఉండాలి. ఎవరు ఆమెను చెప్పలేదు ఏంటండి? భార్యాభర్తలు మాట్లాడుకోవట్లేదు. భార్యాభర్తల మధ్య అసలు వీళ్ళిద్దరూ హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోరు, ఎందుకంటే హ్యాపీనెస్ లేదు కదా వీళ్ళిద్దరికి, అందరికీ చెప్తారు. కానీ జకర్యా ఎలిజబెత్ ఎటువంటి వారు అంటే వారిద్దరూ భక్తి కలిగిన వారు. ఎంత భక్తి కలిగిన వారో తెలుసు వారిద్దరూ. జకర్యా నమ్మలేదు కాబట్టి మోగవాడయ్యాడు. దేవుడు చెప్పాడు, నీకు బిడ్డను చూసే వరకు నీవు మాట్లాడకుండా ఉంటావని. ఎలిజబెత్ అమ్మ కన్సీవ్ అయిన తర్వాత మోగవాడైన భర్తతో కన్సీవ్ అయినటువంటి ఒక తల్లి, అది కూడా లేట్ కన్సీవ్ అయ్యారు, వృద్ధాప్యంలో కన్సీవ్ అయ్యింది. వామిటింగ్ సెన్సేషన్ కానీ, లేకపోతే బలహీనతలు కానీ, అసలు కన్సీవ్ అయినప్పుడు ఎంత ఇబ్బందికరం. అలాంటిది ఈ తల్లిగారు ఎలిజబెత్ అమ్మ కన్సీవ్ అయినప్పుడు ఈమె బాధ ఏదైనా చెప్పుకుంటే వినడమే తప్ప జకర్యా గారికి మాట్లాడడానికి లేదు. ఆ కుటుంబంలో ప్రాబ్లం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది నా వైపు చూసి అంటున్నారు, మా ఇంట్లో గొడవలు మీకు తెలియదులేండి మాస్టర్ గారు, అందుకే మేము మాట్లాడకూడదు అన్నట్టు చూస్తున్నారు నా వైపు. ప్రతి ఇంట్లోనూ సమస్యలు ఉంటాయి, ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక మైనస్ పాయింట్ అటో ఇటో ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఉన్న పరిస్థితి ఏంటి? క్రిస్మస్ కాలంలో మోగవాడైనటువంటి భర్త, కన్సీవ్ అయినటువంటి భార్య, కానీ వారిద్దరి గురించి పరిశుద్ధాత్ముడు రాయించిన మాట, వారిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలు పరలోకం దృష్టిలో ఆదర్శ దంపతులుగా సర్టిఫికెట్ పొందేశారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సిస్టర్, నేను మీ కొరకు చెప్తున్నాను, నాయన బ్రదర్ మీ కొరకు చెప్తున్నాను, ఫ్యామిలీలో ముందు అర్జెంటుగా ఈ ఆరాధన అయిన తర్వాత కలిసి ఏక మనస్సుతో, ఆమేన్, హల్లెలూయా. భర్త బలహీనంగా ఉంటే పట్టించుకోని భార్యలు, భార్య బలహీనంగా ఉంటే అసలు ఏమాత్రం తగ్గిందా లేదా అని చెప్పి ఆలోచించని భర్తలు, వాళ్ళ క్రిస్మస్ పండుగ చేసేది. భార్యాభర్తల మధ్య ఐక్యత చాలా ముఖ్యం. ఈలోగా ఏం జరిగిందండి? మరియ గర్భవతి అయినప్పుడు ఎక్కడికి వచ్చింది? మరియ గర్భవతి అయినప్పుడు ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వచ్చింది.
ఎలిజబెత్ అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఈమెమో 6వ నెల, ఆమెకేమో ఫస్ట్ మంత్ అయి ఉంటుంది. 6వ నెల గర్భిణీ స్త్రీ అయిన ఎలిజబెత్ అమ్మ అప్పుడే వామిటింగ్స్ తగ్గుంటాయి, అప్పుడే కొంచెం కుదురు పడుతుంటుంది ఆరోగ్యం. అలాంటి సమయంలో ఈ మరియను ఆమె ఎంత బాగా 3 మాసాలటండి. 6వ నెల గర్భిణీ స్త్రీ 3 నెలలు మరియమ్మను బాగా చూసుకున్నారటండి. హల్లెలూయా. ఫ్యామిలీస్లో ఐక్యత చాలా ప్రాముఖ్యమైంది. సరే, బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టగానే అదేమిటో తెలియదు కానండి, ప్రసవించేది తల్లి, బాధలు పడేది తల్లి, గర్భము ధరించేది తల్లి. ఆ నవమాసాలు ఎన్ని బాధలు పడుతుందో తల్లి, అంటే చాలా బాధలు పడుతుంది తల్లి. కానీ బిడ్డ జన్మించాక చాలా కుటుంబాల్లో ఆ బిడ్డ మీద మమ్మీకి ఏ అధికారం ఉండదు, అంతా డాడీకిను డాడీ ఇంటి వాళ్ళకే. చాలా అంటే అసలు బాధపడేదంతా ఆమె, వామిటింగ్స్ పడిందా అనిపించింది ఆమె, మెడిసిన్ వేసుకుందా ఆమె. డెలివరీ టైంలో ఎంత కష్టం. 206 ఎముకలు ఉంటాయంటారా మనకి. ఈ 206 ఎముకలు ఒకేసారి విరిచేస్తే ఎలా ఉంటుందండి? ఒక్క ఎముక విరిస్తేనే తట్టుకోలేం కదా. 206 ఎముకలు ఒకేసారి విరిస్తే ఎంత వేదనో. ఒక గర్భిణీ స్త్రీ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు అంతకంటే ఎక్కువ వేదన ఎట్ ఏ టైం పడుతుందంటండి తల్లి. అందరూ ఒకసారి మనకు జన్మ ఇచ్చిన మన తల్లి కొరకు స్తోత్రం చెప్దామా? ఎవరి తల్లి కొరకు వారు స్తోత్రం చెప్దాం, ఎవరి తల్లి కొరకు వారు స్తోత్రం చెప్దాం. తల్లి అంత బాధలు పడ్డారండి, తల్లి అంత బాధలు పడ్డారు. కానీ బిడ్డ పుట్టాక మాత్రం వెంటనే ఆ బిడ్డకి ఏ డ్రెస్ కొనాలని నానమ్మోళ్ళు వచ్చాక, నానమ్మోళ్ళు స్నానం చేయించాలా, ఏవో రూల్స్ నాకు తెలియదు. ఐక్యత కొరకు ఏక మనసుతో చేయడం పర్లేదు, కానీ పట్టింపులు పంతాలకు వెళ్ళడం మంచిది కాదు. ఆమేన్. సరే, ఇప్పుడు ఈ బిడ్డకు పేరు పెట్టాలన్నప్పుడు వాళ్ళ మమ్మీ అంది ఎలిజబెత్ అమ్మ యోహాను అందండి. అంతే, వాళ్ళందరికీ కోపం వచ్చేసింది. యోహాను అదే కొత్త పేరు, నువ్వు పెట్టేయడం అయినా పేరు అని వాళ్ళు అన్నారు. అని ఆయన అడుగుదాం, డాడీని అడుగుదాం అన్నారు. డాడీని అడుగుదాం అనగానే డాడీ పలక తీసుకొచ్చి పలక మీద ఏమని రాశాడు చెప్పండి? యోహాను అని రాశాడు. యోహాను అని రాగిన ఆశ్చర్యం అండి. ఎలిజబెత్ అమ్మ ఏ పేరు అన్నదో జకరియా కూడా భార్యాభర్తలు అంటే అదే సేమ్ పించ్ అన్నమాట. అర్థమైందండి? భార్యాభర్తలు ఎలా ఉండాలి తెలుసా? అసలు బిడ్డల కొరకైనా ప్లానింగ్, ఇల్లు కొరకైనా ప్లానింగ్, భవిష్యత్తు కొరకైనా ప్లానింగ్. ఇది భార్యాభర్తలు అంటే ఏమంటారంటే సోల్మేట్. అందరూ చెప్పండి ఒకసారి. క్లాస్మేట్ తెలుసు మనకి. క్లాస్మేట్ అంటే ఒకే క్లాసెస్ చదివేవాళ్ళు. రూమ్మేట్స్ అంటే ఒకే రూమ్లో ఉండేవాళ్ళు కదా. కొలీగ్స్ అంటే ఒకే చోట జాబ్ చేసేవారు. సోల్మేట్ అంటే ఏంటంటే, అది సోల్మేట్ అంటే భార్యాభర్తలు. మన ప్రాణంలో, మన ఆత్మలో, మన మనస్సులో ఏముందో అదే సేమ్ నీ భార్య అనుకుంటుంది, నీ భర్త అనుకుంటాడు. ఇల్లులా కడదామని నీ మైండ్లో ఉన్న ప్లానే సేమ్ నీ భార్యలో కూడా సేమ్ వస్తుంది. బిడ్డను బాబుని ఇలా చదివిద్దాం, డాక్టర్ చేయిందాం, ఐఏఎస్ ఆఫీసర్ని చేయిందాం, పలానా స్కూల్లో జాయిన్ చేయిందాం అని భార్య అనుకుంటూ ఉండగానే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి పలానా స్కూల్ బాగుందంట అని ఆయన కూడా చెప్తున్నాడు అనుకోండి. అదే మ్యాచ్, సేమ్ పించ్ అంటే. అర్థమైందండి? అందరూ దేవునికి స్తోత్రం చెప్తారండి. మీరు ఒక డ్రెస్ వేసుకొస్తారు ఫంక్షన్కి, హడావిడిగా అంతే. మీరు డ్రెస్ అయిపోయి రెడీ అయ్యారు, మీరు రెడీ అయినట్టు తెలియక ఆవిడ రెడీ అవుతున్నారు, కానీ కరెక్ట్గా ఆమె కూడా గదిలోంచి వచ్చినప్పటికి సేమ్ కలర్స్ చీర కట్టుకున్నారు. అదే సేమ్ పించ్ అంటే. అందుకు అర్థమైందంటే జకరియా ఎలిజబెత్తులకు ఏముందంటే ఆత్మలో సేమ్ పించ్ అండి వాళ్ళిద్దరు కూడా. ఆమె ఎలిజబెత్ అమ్మ కూడా యోహాను అన్నది, జకరియా కూడా యోహాను. నా ప్రార్థన ఈరోజు మన క్రిస్మస్ సంతోషం బయట చేయడం కంటే ముందు ఇంట్లో చేసుకుందాం. ముందు భార్యాభర్తలు ఏక మనసుతో సోల్మేట్ అయిపోదురు గాక. సోల్మేట్స్ అంటే మీ ప్రాణం ఆమె ప్రాణం ఒకటే. ఇంకా ఆమేన్. ఇంకా ఆ కుటుంబంలో రోజు క్రిస్మస్ పండుగనండి. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఈ కుటుంబం గురించి ఒక మాట చూస్తే పిల్లరా, మరియ రాగానే 41వ వాక్యంలో మరియ రాగానే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై. ఎలిజబెత్ అమ్మ షీ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొనెను. ఎవరు? అందరూ మాట్లాడదామండి కొన్ని నిమిషాలు. ఎవరు పరిశుద్ధాత్మలు నింపబడ్డారు? ఎలిజబెత్. ఇప్పుడు నెమ్మదిగా 67వ వాక్యం చదవండి.
మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించాడు. థ్యాంక్ యూ అండి అమ్మా. ఇప్పుడు ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మ పూర్ణురాలు, జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడు. ఎంతమంది ఆశపడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవుని స్తుతిద్దాం. స్తోత్రం, స్తోత్రం. జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడు అండి. ఎలిజబెత్ పరిశుద్ధాత్మ పూర్ణురాలు. వారి గర్భాన్ని పుట్టిన కొడుకున్నాడే, లోపల యోహాను ఎదుగుతున్నాడే. ఎప్పుడైతే మరియ వచ్చిందో పరిశుద్ధాత్మ పూర్ణురాలైనటువంటి ఎలిజబెత్ అమ్మ, పరిశుద్ధాత్మ పూర్ణుడైన జకర్యా, వారికి దేవుడు ఇవ్వబోతున్న యోహానట లోపల గర్భములో ఆ బాబు కూడా గొంతులేయడం మొదలెట్టాడంట. అంటే యోహాను గర్భస్థ శిశువుగా ఉండగానే పరిశుద్ధాత్మతో నింపబడిపోయాడు. చేతులెత్తి అందరము ఈ పాయింట్ మీకు అర్థమైతే, ప్రభా మా కుటుంబం ఆత్మ నింపుదల కుటుంబంగా చేయండి, పరిశుద్ధాత్మ నింపుదల కుటుంబంగా చేయండి. ఓ రాలా భాష ఒక 2 నిమిషాలు పరలోక భాష మాట్లాడుకుందాం, ఆత్మ భాష మాట్లాడుకుందాం. భర్త పరిశుద్ధాత్మ పూర్ణుడే, భార్య పరిశుద్ధాత్మ పూర్ణురాలే, గర్భస్థ శిశువు పరిశుద్ధాత్ముడే, చిన్న బిడలు పరిశుద్ధ. చేతులెత్తి ఈ క్రిస్మస్ పండుగలో మనం ఆత్మతో నింపబడాలి. అసలు క్రిస్మస్ పండుగే పరిశుద్ధాత్మ పండుగ. పరిశుద్ధాత్మ వల్ల మరియ గర్భవతి అయ్యింది. ఇదిగో జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడు. స్వరమెత్తి అన్య భాషలు మాట్లాడుతూ 1-2 నిమిషాలు ప్రభువును స్తుతిద్దాం. ఓ రీఖామాలాడ రీలారాబాషియాలమా రీభాలాబాషకెడేదేరి. స్వరమెత్తి లౌడర్ ఆత్మ భాష మాట్లాడుకుందాం, పరలోక భాష మాట్లాడుకుందాం. క్రిస్మస్ సమయంలో జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడు, ఎలిజబెత్ పరిశుద్ధాత్మ పూర్ణురాలు, వారి బాబు కుమారుడైన యోహాను కూడా గర్భంలో ఉండే ఆత్మతో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మతో. ఈరోజు ఎవరు ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఉంటే యేసయ్య నామములో మీరు ఆత్మతో నింపబడుదురుగాక, పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. ప్రతి తల్లి ఆత్మతో నింపబడునుగాక, ప్రతి తండ్రి పరిశుద్ధాత్మతో నింపబడునుగాక. అన్య భాష మాట్లాడదామండి, పరలోక భాష మాట్లాడదామండి, ఆత్మ భాష మాట్లాడదాం. ఓ హల్లెలూయా. రికాబా షట ధీరాలా బాబా బషడ దురాలా బసియాలమా ఉరాలా బషకడ రిలారా బాలా బసియాలమా. ఎస్ దేవుడు ఈరోజు కొంతమంది నూతన భాషతో నింపుతాడు. క్రిస్మస్ టైంలో హల్లెలూయా. దైవజనుడు జకర్యా ఆత్మతో నింపబడ్డాడు. ఆయన భార్య ఎలిజబెత్ మా ఆత్మతో నింపబడింది. పరిశుద్ధాత్ముడా మా ఒక్కొక్కరిని ఆత్మతో నింపండి నాయన. ఫిల్ us with thy holy spirit Lord, fill us with thy holy spirit Lord. నీ ఆత్మతో నింపండి నాయన. కుటుంబ ప్రార్థనలో ఆత్మ భాషలో మాట్లాడుకునే కుటుంబ ప్రార్థన దయచేయండి అయ్యా. పరలోక భాషలో మాట్లాడుకునే కుటుంబ ప్రార్థనలు మాకు దయచేయండి అయ్యా. ప్రయాణాల్లో పరలోక భాష మాట్లాడుకునే ఆ కృప మాకు దయచేయండి అయ్యా. ఆమేన్, ఆమేన్. సో ఈ ఫ్యామిలీలో భర్త భార్య వీరిద్దరూ కూడా పరిశుద్ధాత్మ పూర్ణులే. ఎంతమందికి ఆశ ఉంది మా కుటుంబం అలా ఉండాలని? క్రిస్మస్ టైంలో కోరుకోండి, ప్రార్థన చేయండి. అసలు క్రిస్మస్ను నేను పెట్టుకున్న పేరు పరిశుద్ధాత్మ పండగ. ఆమేన్. మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడు, ఎలిజబెత్ పరిశుద్ధాత్మ పూర్ణురాలు, లోపల ఉన్న బాబు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. పిల్లరా, వీరిద్దరి ద్వారా దేవుడు ఒక గొప్ప సేవ చేయించాడు. వీరి గర్భాన దేవుడు అంటే ఆత్మపూర్ణుడైన ఒక దైవజనుడు, ఆత్మపూర్ణురాలైన ఒక దైవజనురాలు, దేవుడు వారికి ఇచ్చిన కుమారుడు. లేట్గా వృద్ధాప్యమందు దేవుడు వారికి ఒక కొడుకునిస్తే ఆ కొడుకు ఎవరో కాదు, 400 సంవత్సరాల క్రితము దేవుడు ప్రవచించిన, మలాకి ద్వారా దేవుడు ప్రవచించిన ఆ ఏలియా స్పిరిట్తో వస్తున్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఆ కుమారుడి లోకానికి వచ్చుట కొరకు దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రుల హృదయం బిడ్డల తట్టు, బిడ్డల హృదయం తండ్రుల తట్టు తప్పే ఒక ప్రవక్తని లోకానికి అందించడానికి 2 ఆత్మపూర్ణుల దైవజనురాలు యొక్క కుటుంబమును దేవుడు సాధనంగా వాడుకున్నాడు. ఈ కడవరి కాలంలో ప్రవక్తల జననము కొరకు పరిశుద్ధాత్మ పూర్ణుడైన దైవజనుడు, పరిశుద్ధాత్మ పూర్ణుల దైవజనురాలు పిల్లల ఆ కుటుంబాలు ఉంటే బాప్తిస్మిచ్చి యోహానులు జన్మిస్తారు. అసలు యోహాను ఎటువంటి వాడండి? యోహాను
యేసు ప్రభుకి బాప్తిసం ఇచ్చిన గొప్ప దైవజనుడు అండి. ఆమేన్, 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 ఆమేన్. యోహాను బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళని సర్పసంతానమా ఏమనేవాడు? అసలు బాప్తిసం పొందడానికి వచ్చే వాళ్ళు మనం ఏమంటాం? బ్రదర్ రండి రండి బ్రదర్, అసలు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు చాలా మంచివాళ్ళు మీరు అంటామా? కానీ ఆయన అలాగే సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించడానికి మీకు చెప్పింది ఎవరు అంటే, పర్లేదు మీరు ఏమన్నా పర్లేదండి, మాకు మాత్రం మీ దగ్గర బాప్తిసం పొందాలని వచ్చేసారంట. ఎంతమందికి అర్థమవుతుందండి? చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. అసలు ఎవరైనా బాప్టిజం పొందడానికి వచ్చిన వాళ్ళని, ముందుకు వచ్చిన వాళ్ళని ఎంత గౌరవంగా, ఎంత ప్రేమగా, ఆప్యాయతగా ఆహ్వానిస్తామా? యోహాన్ అలాగేమీ కాదండి. యోహాన్ ఏమనేవాడు? మూర్ఖులైన వారులారా, మూర్ఖులకి తల నుంచి బయటకు రండి, వెలుపటికి రండి అని చెప్పి ఖండించేటువంటి దైవజనుడట. హేరోదు చేసిన పాపాన్ని, తప్పిదాన్ని ప్రధాన యాజకుడు అన్నా కైపలు సమర్థించి ఉంటారు. ఆ కాలం ముందున్న ధర్మశాస్త్ర ఉపదేశకులైనటువంటి పెద్ద పెద్దోళ్ళందరూ కూడా హేరోదు తన యొక్క సోదరుని భార్యతో చేసిన అక్రమ సంబంధాన్ని సమర్థించి ఉంటారు. కానీ ఈ పరిశుద్ధాత్మ పూర్ణుడైన ఎలిజబెత్ జకర్యాల కుమారుడైన యోహాను మాత్రం ముందుకొచ్చి హేరోదు చేసిన తప్పిదాన్ని ఖండించిన ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు. హల్లెలూయా. ఖండించడం మాత్రమే కాకుండా ఎదురించిన కారణం చేత బాహాటంగా హీ వాస్ కండెమింగ్ దెమ్, అందుచేత జైలు పాలయ్యాడు, శిరఛేదనం చేయబడ్డాడు. చెప్పాలంటే ఆయన సేవ అద్భుతమైన సేవ. ఆయన మండుచు అనేకులను మండించుచున్న దీపమై ఉన్నాడు యోహాను. యేసుప్రభువే స్వయంగా మాట చెప్పారు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు? నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. అంత మంచి భక్తిపరుడైన యోహాను జననమునకు కారణం ఏంటంటే, ఇద్దరు పరిశుద్ధాత్మ పూర్ణులైన భార్యాభర్తలు. ఎంతమందికి వాక్యం ఆలోచిస్తున్నారండి? నీ బిడ్డలు సమాజానికి ఎలా ఉన్నారు? దొంగలు, రౌడీలు, ప్రస్తుతానికి డ్రగ్స్ అడిక్ట్, యూత్ ఎక్కువ శాతం పాడైపోతున్నారు కదా. యూత్ అని కాదు, సమాజం పాడైపోతుంది కదా. ఎంతమంది ఆశపడతారు, నాకు పుట్టే బిడ్డ సమాజంలో జరిగిన తప్పిదాన్ని ఖండించే బిడ్డగా ఉంటే ఎంత బాగుంటుంది. ఆమె నా బిడ్డలు సమాజంలో జరుగుతున్న చెడును ఫాలో అయ్యేవారిగా కాకుండా, సమాజంలో జరిగేటువంటి తప్పిదాలను వాళ్ళు కూడా చేసేవారిగా కాకుండా, చిన్న వయసు నుండే సమాజంలో జరుగుతున్న ఆ చెడును, దుష్టత్వాన్ని తొలగించేటువంటి ఒక దీపములాగా నా కొడుకు ఉండాలి, నా కూతురు ఉండాలి. ఎంతమంది ఆశపడుతున్నారండి? ఆమేన్, 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 ఆమేన్. అలాగైతే ఆత్మచేత నింపబడు. ముందుగా భార్యాభర్తలుగా మీ ఇద్దరి మధ్య సమాధానం ఉండాలి. భార్యాభర్తలుగా ముందు మీ ఇద్దరి మధ్య ఏక మనసు ఉండాలి. మీరిద్దరూ కొట్టుకుంటూ తిట్టుకుంటుంటే, మీరిద్దరూ సమాధానం లేకుండా ఉంటే, మీరిద్దరు ఒకరేమో చర్చికి, ఒకరేమో షాపింగ్కి, ఒకరేమో ప్రార్థనకి, ఒకరేమో ఉపవాసం ఇంట్లో, ఇంకొకరేమో ఫుల్గా బిర్యానీ తెచ్చుకుని తింటున్నారు. ఆ ఇంట్లో ఉండే బిడ్డలు అలా యోహాన్లకు ఎలాగవుతారు? కాబట్టి తల్లిదండ్రులు భక్తిగా ఉంటే యోహాన్లు జన్మిస్తారు. ఆమేన్. మరొక కుటుంబాన్ని మనం ప్రస్తావిస్తాం ఈ క్రిస్మస్ టైంలో. జకరియా ఎలిజబెత్ గురించి చాలా చెప్పొచ్చు, కానీ నేను వేగంగా ముందుకెళ్తాను. మరియకు ప్రధానమైంది యోసేపుతో. ప్రధానమైన తరువాత పరిశుద్ధాత్ముడు లేక గాబ్రియేలు దేవదూత, లూకా శుభవార్త 1వ అధ్యాయం 26, 27 వచనాలు. 6వ నెలలో గాబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. థ్యాంక్ యూ. మనకు తెలిసిన విషయమేనండి. ఆమేన్. అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దామండి. కొంచెం ఇంకా లౌడర్ స్వరమెత్తి గంభీరంగా
గంభీరంగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలిజబెత్ అమ్మ గర్భిణీ స్త్రీ అయ్యారు 6th మంత్ అయింది. అప్పటికి 6th మంత్ అయిన తర్వాత దేవుని దూత ఇప్పుడు మరియ దగ్గరికి వచ్చాడు. మరియకు ఆల్రెడీ ప్రధానమైపోయింది. ప్రధానమైన తర్వాత దేవుని దూత వచ్చి, దయాప్రాప్తురాలా, నీలో నుంచి రక్షకుడు వస్తాడు అని చెప్పగానే ఆమె చాలా భయపడింది. 35వ వాక్యం, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడతావు. యూ విల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. కాబట్టి నీ కుమారుడు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. ఇదిగో నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యముందు గర్భము ధరించింది అని చెప్పగానే 38వ వాక్యం ఆమె అంటుందండి, అందుకు మరి, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాకనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. మనం క్రిస్మస్లో ఉన్నాం కాబట్టి క్రిస్మస్ గురించి మాట్లాడుకుంటున్నాము. మరియా గర్భవతి అయ్యింది. ఇప్పుడు దేవుని మాటకు లోబడింది మరియా. అప్పటికే యోసేపు ప్రధానం చేయబడింది కదా. ఈ వార్త యోసేపుకు చేరింది. ఆమెన్. యోసేపుకు చేరగానే యోసేపు, బైబిల్ చాలా పర్యాయాలు మరియ గురించి చెప్పినంత ఎక్కువ యోసేపు గురించి చెప్పరు. కానీ అసలు యోసేపు మత్తయి సువార్త 1:18 ఉంటుంది. అతడు నీతిమంతుడు అటండి, పేరుకు తగినోడు. వాళ్ళ మమ్మీ డాడీ జోసెఫ్ అని పేరు పెట్టారు. బైబిల్లో ఆదికాండంలో జోసెఫ్ మంచోడు, పరిశుద్ధంగా ఉండేవాడు. యేసు ప్రభువుకు భార్య, యేసయ్యకు తల్లి అయిన మరి యొక్క భర్త అయిన యోసేపు కూడా నీతిమంతుడిగా ఉండేవాడు. యేసు ప్రభువుకి సమాధినిచ్చినటువంటి అరిమతయి యోసేపు కూడా నీతిమంతుడు. పేరు చాలామందికి పేరు ఉంటుందండి, పేరుకు తగ్గట్టు ఉండరండి. చిన్నప్పుడు మంచి మంచి పేర్లు పెడతారు. జేమ్స్, జోసెఫ్, డేవిడ్. ఎవరికి వాళ్ళే మీరు పేరు ఒకసారి చూస్తే మీ పేరు తగ్గట్టు ఉన్నారా లేదా? అమ్మా రెబ్కా పేరు తగ్గట్టు ఉన్నామా లేదా? రెబ్కా తన భర్తకు పెళ్ళవగానే అతని హృదయంలో దుఃఖం తొలగించేసిందంట. మరి నువ్వు నీ రాక వల్ల ఆయనకు దుఃఖం పెరిగిందో తగ్గిందో, పెరుగుతుంటే నీ పేరు రెబ్కా సూటబుల్ కాదు. యోసేపుకున్న ప్రత్యేకత ఏంటంటే యోసేపు పెట్టిన పేరుకు తగ్గట్టున్నాడు, నీతిమంతుడు. రెండవది, ఆమె గర్భవతి అయిందని తెలుసట. అతడు ఆమెను అవమానపరచనల్లక. వెరీ ఇంపార్టెంట్ థింగ్. బ్రదర్స్ అందరూ వినాలి. ఆయన ముందున్న పెద్ద ఆప్షన్, చాలా మంచి అవకాశం ఉన్నాయి ఆయనకి. ప్రెగ్నెంట్ అయిందని తెలియగానే ఏమీ లేదు, సమాజ మందిరం దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళకు చెప్పి, యాజకులకు చెప్పి, ధర్మశాస్త్ర ఉపదేశకులకు చెప్పి, సార్ నేను ఎంగేజ్మెంట్ అయింది, నాకు బిట్రోతులు అయ్యింది, కానీ ఆమె కన్సీవ్ అయ్యింది, అది నా వల్ల కాదు అని చెప్పగానే యోసేపు చెప్తే చాలు, ఆమెను తీసుకొస్తారు. పెద్దోళ్ళందరి చేతికి రాళ్ళు ఇస్తారు. రాళ్లతో ఈవెన్ జోసెఫ్ కూడా రాయేసి అందరూ కలిసి రాళ్లతో కొట్టి చంపేయచ్చు ఆమెని. అండ్ చాలా ఈజీగా మరొక మ్యారేజ్ చేసుకోవచ్చు. కానీ యోసేపు గురించి పరిశుద్ధాత్ముడు రాయించిన మాట ఏంటంటే, అతడు ఆమెను అవమానపరచనొల్లక అని అంటుంది. హీ డజంట్ వాంట్ హర్ టు బి అషేమ్డ్. యవనస్తుడు, ఇంకా పెళ్ళి కాలేదు, తాను అవమానపడడానికి ఇష్టపడ్డాడు, కానీ తాను పెండ్లాడబోతున్న అమ్మాయికి షేమ్ రావడం ఇష్టం అవ్వలేదు. చాలామంది పురుషులు తన భార్యను పొగుడుతారు, నువ్వు లేకపోతే నాకు అవ్వదు, నువ్వు నా ప్రాణం అంటారు. ఎక్కడ? ప్రైవేట్ దగ్గర, ప్రైవేట్గా, ఇన్ దేర్ ప్రైవసీ. కానీ అందరి ముందు హేళన చేస్తారు, అందరి ముందు అవమానపరుస్తారు. యోసేపు అనే యవనస్తుడు మాత్రం తన భార్య షేమ్ అవడం ఇష్టం అవ్వలేదు ఆయనకి. అందుచేత ఏం చేయాలా, ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. ఆలోచించే యవనస్తుడు ఆయన. ఆలోచించి ఏం చేయాలి అర్థం కాక సమాజ మందిరంలో పెట్టానా, ఆమెను చంపేస్తారు, ఆమెను షేమ్ చేయడం నాకు ఇష్టం లేదు అని ఆలోచన చేసిన వాడై అతడు ప్రభు సందులో ప్రార్థన చేసుకుంటుండగా వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని దూత యోసేపునకు కూడా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా.
హల్లెలూయా. 30 వాక్యం అతడు ఈ సంఘం 1:30 అతడు ఇలాగ ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. ఆశ్చర్యంగా ఉందండి. అందరు నా వైపు చూడగలరా? దేవుని దూత జకర్యాకి ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? ఆలయంలో. మరియకి ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? ఐ థింక్ డే టైం. కానీ యోసేపుకి ఎప్పుడు వస్తే కల్లో అలా వచ్చి కనబడి వెళ్ళిపోయారంట. కల్లో వచ్చి కనబడి వెళ్ళిపోతే వెంటనే ఆ ఒక్క కళ యోసేపు లైఫ్ను మార్చేసింది. దేవుడు చెప్పిందే చేశాడంట యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఆలోచించుకొనుచుండగా ప్రభువు దూత ప్రత్యక్షమై, నీ భార్య పరిశుద్ధాత్మల గర్భవతి అయ్యింది, ఆమెను చేర్చుకోవడానికి ఇబ్బంది పడొద్దు, నువ్వు ఆమెను చేర్చుకో అని చెప్పగానే ప్రభువు దూత ఆజ్ఞాపించిన ప్రకారము అతడు చేసెను. కుటుంబం అంటే భర్త తన భార్యను షేమ్ చేయకూడదండి. అలాగే భార్య తన భర్తను షేమ్ చేయకూడదు. కొంతమంది భార్యాభర్తలు ఒకరినొకరు ఇన్ దేర్ ప్రైవేట్ టైం చాలా పొగుడుకుంటారు, కానీ బయట మాత్రం ఫ్రెండ్స్ ముందు షేమ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరన్నా ఇంటికి వచ్చారనుకోండి, బాగుందమ్మా కలరు అన్నారా, ఇదంతా నేనే చూశాను సార్, మా ఆయన గారికి పెద్ద ఏం తెలియదండి, అంతా నేనే చూసుకుంటానండి అంటారు కొంతమంది. నీ భర్తను షేమ్ చేస్తున్నావు నువ్వు. బిడ్డలు బాగా చదువుతున్నారమ్మా, వెరీ గుడ్ అంటే అంతా నేనేనండి, ఏ స్కూల్ జాయిన్ చేయాలో అన్నీ నేనే చూసుకుంటానండి, ఆయనకి ఏం పెద్ద పట్టింపులు ఉండవండి అంటారు. అంటే వారు చెప్పే దాంట్లో అర్థం ఏంటంటే అన్నీ నేనే చూసుకుంటాను, ఆయనకి ఏమీ తెలియదు. ఈ కుటుంబం దైవికమైన కుటుంబం కాదు. దైవిక కుటుంబం ఏంటంటే ప్రతిసారి నీ భర్తకు నీవు ప్రాధాన్యత ఇవ్వాలి. నాకు తెలుసు ఒక ఆమెను కానీ స్తోత్రం కానీ రాదు ఈ మాట కానీ నాకు తెలుసు, కానీ క్రిస్మస్ టైంలో నేర్చుకునే పాఠం. అతడు ఆమెను అవమానపరచలేదు. చెప్పాలంటే గర్భిణీ స్త్రీకి ఎవరండి ఎక్కువ ఆదరణిస్తారు? ఏమంత సైలెంట్ అయ్యారేంటండి? గర్భిణీ స్త్రీకి ఎక్కువ ఆదరణ ఎవరిస్తారు? కన్సీవ్ అవగానే ఒక అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? పుట్టింటికి వెళ్తుంది. ఎందుకని? తల్లి దగ్గరే ఆదరణ దొరుకుతుంది, తల్లే బాగా చూసుకుంటుంది. ఆమె పడుకున్నా, ఆమెకి ఏది కావాలన్నా తల్లి చూసుకుంటుంది. కానీ మరియ విషయంలో ఎవరు చూసుకున్నారు? గట్టిగా చెప్పాలా, కొంచెం స్వరమెత్తి చెప్పాలా? తల్లి, తండ్రి, బంధువు అన్నీ యోసేపు అయ్యి భార్యను పట్టించుకున్నటువంటి అద్భుతమైన పురుషుడు జోసెఫ్. నేను బ్రదర్స్తో ఈ మాట చెప్తున్నాను. నీ భార్యకు బలహీనం, కొంతమంది భార్యకు బలహీనం వస్తుంది అనగానే హాస్పిటల్ నుంచి అలాగే పుట్టింటికి పంపించే కొంతమంది ఉన్నారు. ఇంకా హాస్పిటల్లో రిపోర్ట్ రాగానే జ్వరం, పెద్ద నేసా కూడా కాదు, జ్వరం, అది ఇంటికి వెళ్తావా 2 రోజులు అంటారు. ఏది? ఆమెకు జ్వరంగా ఉన్నప్పుడు, ఆమెకు బలహీనంగా ఉన్నప్పుడు. యోసేపు అయితే తల్లి ఇవ్వాల్సిన ఆదరణ ఆయన ఇస్తాడు. ఒక స్త్రీ కోరుకునేది ఏంటండి? నేను భార్యాభర్తల ప్రార్థనలు పెట్టినప్పుడు, కౌన్సిలింగ్ పెట్టినప్పుడు ఒక పర్యాయం అడిగాను, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ హస్బెండ్? నీ భర్త నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అడిగితే ఒక్కొక్కరు ఒక విషయం చెప్పారు. ఒక 20 మెంబర్స్ వాళ్ళ వ్యూస్ చెప్పారు. అందులో ఒక సహోదరి పితాని రాధికని ఆ బిడ్డ ఏం చెప్పారంటే, సార్ ఐ వాంట్ మై హస్బెండ్ టు బీ విత్ మీ ఈవెన్ ఇన్ మై లేబర్ రూమ్ అని అంది. అయ్యారండి, నా భర్త నేను పురిటి నొప్పులు ఇస్తున్నప్పుడు, నాకు బిడ్డ జన్మించినప్పుడు కూడా ఆ టైంలో కూడా లేబర్ రూమ్లో నా భర్తే నా ప్రక్కన ఉండాలని కోరుకుంటున్నాను సార్ అంతే. అది రాధిక ఆలోచన మాత్రమే కాదు, ఇంచుమించు ప్రతి స్త్రీ యొక్క ఆలోచన ఏంటంటే అన్ని సమయాల్లో తన భర్త ప్రక్కన ఉండాలనుకుంటుంది అమ్మాయి. అమ్మ వస్తుంది, నాన్న వస్తారు, కానీ వాళ్ళకంటే కూడా ఆ అమ్మాయి కనులల్లి కూడా ఎవరి వైపు చూస్తుంటాయండి? వారి భర్త రావాలని, భర్త నుండి ఆదరణ దొరకాలని. ఈరోజు క్రిస్టియన్ ఫ్యామిలీస్లో క్రిస్మస్ టైంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఈవెన్ డెలివరీ టైంలో కూడా భర్తే దగ్గరుండి చూసుకోవాలని. పండగ టైంలో ఇటువంటి రూల్స్ ఏంటి అన్నట్టు నా వైపు సీరియస్గా చూస్తున్నారు. నీ భార్య గర్భవతి అయితే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది నీవే, వాళ్ళ మమ్మీ కాదు, వాళ్ళ డాడీ కాదు. వారికి ఖర్చు పెట్టాల్సింది కూడా నీవే, వాళ్ళ మమ్మీ కాదు, డాడీ కాదు. ఎందుకంటే ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ నీ బిడ్డ, నీవు చూసుకోవాలి. అత్తమామలు కానీ పెద్దోళ్ళు కానీ వారు చూసేవన్నీ విత్ దేర్ లవ్ అంతే, వారు ప్రేమతో చూడడం అంతే తప్ప అన్నీ భర్తే పట్టించుకోవాలి. సిస్టర్స్ అయినా స్తోత్రం చెప్తారనుకున్నాను నేను.
మన క్రిస్మస్ నేర్పుతున్న పాఠం అండి. ఇలాంటి ఒక ఫ్యామిలీ ద్వారా ఎవరు జన్మించారో తెలుసా? యేసయ్య జన్మించాడు. దేవునికి స్తోత్రం. ఆ ఫ్యామిలీ ఎంత మంచి ఫ్యామిలీ అని అంటే, ఆమె గర్భవతి అయిన తర్వాత 3 months ఏమో పాస్టర్ గారి దగ్గర ఉంది, ఆ రెస్ట్ ఆఫ్ ద 6 months మన జోసెఫ్ దగ్గర ఉంది. వీరిద్దరూ ప్రయాణం చేస్తున్నారు. గర్భిణీ స్త్రీ ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి వెళ్ళాలి కదండి. జోసెఫ్ దగ్గరుండి మరియను ఎంత జాగ్రత్తగా బెత్లెహేం తీసుకెళ్ళాడో. దేని కొరకు వెళుతున్నారు బెత్లెహేం వాళ్ళు? ప్రజాసంఖ్య వ్రాయించుటకు వెళుతున్నారు. జోసెఫ్ వారి ఊరిలో పేర్లు నమోదు చేస్తున్నారు. అందుచేత ఈయన కూడా వెళుతున్నాడు. తనకు పిత్రోతులైన ప్రధానమైన మరియను తీసుకెళ్తున్నాడు. యూత్తో ఒక మాట చెప్తాను. యూత్ ఏంటి, పెద్దవారండి, నేను అందరం కూడా తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, క్రిస్మస్ టైంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడంలో మనమే ముందుండాలి. ప్రజాసంఖ్య వ్రాయించేటప్పుడు వెళ్ళాడా లేదా? అయ్యా కొంచెం మాట్లాడండి సార్. వెళ్ళాడా లేదా? వెళ్ళవలసిన కండిషన్ ఆయన ఉన్నాడా? ఎందుకంటే అందరూ బెత్లెహేమికి మొత్తం యోసేపు కజిన్స్ అందరూ వస్తారండి. యోసేపు బంధువులందరూ వస్తారు. అరే బిట్రోతులకు పిలిచో పెళ్లి చేసుకోకుండా ఏంటి అప్పుడే ప్రెగ్నెంట్ అంట కదా అని తెలిసి కూడా మరి అడుగుతారండి. వాళ్ళందరూ అడిగే టైంలో ఈయన తీసుకెళ్తున్నాడు తన వైఫ్ని. అంటే ఈ షేమ్ తాను భరిస్తాడు, కానీ హీ వాస్ అబైడింగ్ విత్ ద లాస్ ఆఫ్ ద ల్యాండ్. ఆ దేశపు చట్టాన్ని ఆయన గౌరవించాడు. ఆ దేశపు చట్టాన్ని గౌరవించాడు జోసెఫ్. క్రిస్మస్ పండగ ఇప్పుడు పెడుతున్న స్టార్లు కానీ, క్రిస్మస్ ట్రీ కానీ, క్యాండిల్ సర్వీస్ కానీ, కేక్ కటింగ్ కానీ ఇవేవి బైబిల్ ఆధారం కాదు. అసలు అవన్నీ బైబిల్కి వ్యతిరేకం. అన్నీ బైబిల్కి వ్యతిరేకమే. క్రిస్మస్ ట్రీ పెట్టామంటే మనం విగ్రహారాధికులం. క్యాండిల్ సర్వీస్ చేసామంటే విగ్రహారాధికులం. ఇక క్రిస్మస్లో ఇప్పుడు వస్తున్న శాంటా క్లాజ్ అయితే మరీ భయంకర విగ్రహారాధన. ఇవన్నీ బైబిల్ ఆధారమైన పండగ కాదు. అసలు క్రిస్మస్ పేరు మీద జరుగుతున్న పండగ పరిశుద్ధ సంఘపు పండగ కాదు. అది క్రైస్తవ మతపు పండగ. క్రైస్తవ్యం మతం కాదు అని మనం అంటున్నాం కదా. కాబట్టి క్రైస్తవ మతంలో ఉండే ఆచారాలు కూడా మనం పాటించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ మరి ఈ పండగ పేరు మీద సువార్త అందిస్తున్నాం కదండి. ఈ సువార్త అందించే భాగంగా మనలో ఒక అవేర్నెస్ని తీసుకురావాలనుకుంటున్నాను. ఒక పండగ చేద్దాం. ఏంటంటే, మన చర్చిలో ఉన్న వాళ్ళందరూ బళ్ళు ఉన్నాయి కదా, బైక్లు ఉన్నాయండి, బైక్స్ కాదు, లైసెన్స్ లేని వాళ్ళు ఎవరు బైక్ నడపకూడదు. అర్థమైందండి? మనం వెళుతుంటే ఆర్టీఓ గారి దగ్గర నుంచి మనం తప్పించుకున్నాం, పోలీస్ ఆయన దగ్గర నుంచి. అది దేవుడు చేసిన మేలు కాదు, నువ్వు దేశానికి చేస్తున్న మోసం. హలో, మనం ఇది చేపడదాం. మన చర్చెస్లో అందరికీ లైసెన్స్లు పెట్టేసుకుందాం ఈ వారం. ఆమెన్, ఆమెన్. లైసెన్స్ లేకుండా బండి నడపకూడదు. మనకి ఎవరో హెల్ప్ చేయడం కాదు, తప్పించుకోవడం కాదు. మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. అందరూ తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అందరి దగ్గర ఉండాలి. డెత్ సర్టిఫికేట్, చనిపోయిన మన వారి యొక్క డెత్ సర్టిఫికేట్స్ అందరి దగ్గర ఉండాలి. అందరి దగ్గర వాటర్ కార్డు, 18 years తర్వాత మనకు వాటర్ కార్డు ఉండాలి. దేశంలో ఉండే రూల్స్ అన్నీ పాటించాలి. అదే క్రైస్తవులు చేసేది. అందరికి అర్థమవుతుందండి. ఇది మనం రాంగ్ రూట్లో వెళ్ళాం, దానికి ఫైన్ మనకు పడకూడదు. పడ్డదంటే ఫైన్ పడ్డం కాదు. మనం ఒక పర్యాయం ఒడిస్సాలో సేవ చేసినప్పుడు, లాస్ట్ టైం చెప్పానేమో నాకు తెలీదు, ఒడిస్సాలో సేవ చేసినప్పుడు WHOలో ఒక డాక్టర్ గారు వారు 6 మాసాలు WHOలో ఉంటారు, 6 మాసాలు సేవ చేస్తారు. వారు మా దగ్గరకు వచ్చినప్పుడు నేను కలిసి హౌస్ విజిటింగ్ చేస్తున్నాం. కోరాపుట్ ఏరియాలో సునాబేడలో HAL ఫ్యాక్టరీ దగ్గర. మేము బస్సు ఎక్కాం, OSRTC బస్సు. ఆ బస్సు ఎక్కినప్పుడు మేము దిగే స్టేజ్ వచ్చేటప్పటికి కండక్టర్ గారు రాలేదండి. రాకపోతే దిగిపోయాం. దిగిపోయిన వెంటనే డాక్టర్ గారిని అడిగారు, పాస్టర్ జ్యోతి డిడ్ యూ టేక్ ద టికెట్ అన్నారు. పాస్టర్ గారు టికెట్ తీసుకున్నారా అని అడిగారు నన్ను. నేనేమన్నానంటే, దేవుడు మనకు మేలు చేశాడు, ఆయన రాలేదన్నాను. నేను కండక్టర్ గారు రాలేదన్నాను. అలా అనగానే వెంటనే ఆ డాక్టర్ గారు పరిగెత్తుకుని వెళ్ళి బస్సు ఆఫ్ చేసి కండక్టర్తో హిందీలో మాట్లాడి టికెట్ తీసుకున్నారు. ఎక్కడికి? దిగిన చోటకి. కండక్టర్ ఇబ్బంది పడ్డాడు ఇవ్వడానికి, ఆయన నాకు ఇవ్వండి అని తీసుకున్నాడు. అప్పుడు నా ముందు
టికెట్ చింపేసి ఒక మాట చెప్పారు. 7 రూపాయలు అండి అప్పుడు, 30 years బ్యాక్ విషయం. 7 రూపాయలే, 7 రూపాయలే. ఈ 7 రూపీస్, ఈ 7 రూపీసే మనకు పరలోక కిరీటాలు మిస్ చేయడానికి అవకాశం అండి. కాబట్టి క్రిస్మస్ టైంలో ఏం చేద్దామంటే, దేశపు చట్టాన్ని పాటించేవారు రియల్ క్రిస్టియన్స్, అటువంటి పండగ చేద్దాం. మరొకటి చెప్తాను, క్రిస్మస్లో ఆమేన్ హల్లెలూయా, ముందు ఇంట్లో భార్యాభర్తలు ఐక్యత కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండండి, జకరియా ఎలిజబెత్ లాగా, జోసెఫ్ లాగా. అది మాత్రమే కాకుండా వీలైతే మన ఏరియాలో బ్రాందీ షాపులు మూసివేయించే రోజు పండగ చేద్దాం. ఎస్ ఒకరు చప్పలు కొడుతున్నారు, రైట్. అసలు ఇప్పుడు జరిగే క్రిస్మస్ పండగల రోజే కదా మందు దుకాణాలకు జోరుగా అమ్మకాలు ఎక్కువ అవుతున్నాయి. అది పోవాలి. దానికోసం ఒక ఉద్యమం, ప్రార్థనా ఉద్యమం ఎలా చేస్తున్నామో మన పరిధిలో ఈరోజు మా క్రిస్మస్ పండగ, అందుకే మా వీధిలో అసలు త్రాగుడు ఉండకూడదు. ఆమేన్. యేసయ్య నామములో కొంతమందిని దేవుడు సిద్ధపరుస్తాడని నమ్ముతున్నాను, కొంతమంది దేవుడు సిద్ధపరుస్తాడని నమ్ముతున్నాను, కొంతమంది దేవుడు సిద్ధపరుస్తాడని నమ్ముతున్నాను. ఇలాంటి ఒక పండుగ. ఇప్పుడు ఈయన బెత్లెహేము వెళ్ళాడు, ప్రజాసంఖ్యలో లేకపోతే ఆ లిస్టులో తన పేరు నమోదు చేయించుకోవడానికి వెళ్ళాడు జోసెఫ్. పిల్లరా, ఈ మధ్యాహ్నం మనం 2 విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. జకరియా ఎలిజబెత్ ఫ్యామిలీ, రెండవది జోసెఫ్. ఎంత సెల్ఫ్ కంట్రోల్ తెలుసా జోసెఫ్? జీసస్ పుట్టే వరకు అతడు ఆమెను ఎరుగకుండెను. హీ డిడ్ నాట్ టచ్ హర్. అంటే ఆమె మనోభావాన్ని, ఆమె పవిత్రతను, ఆమె నిష్టను కాపాడిన మంచి భర్త జోసెఫ్. కొన్ని కుటుంబాల్లో ఆయన ఉపవాసం ఉంటున్నాడు అంటే దాని ఉపవాసాన్ని భంగం చేసే సిస్టర్స్. కొన్ని కుటుంబాల్లో ఆ సిస్టర్ గారు ఉపవాసం పెట్టుకుంటే ఆ ఉపవాసాన్ని భంగం చేసే బ్రదర్స్. వీళ్ళ క్రిస్మస్ పండుగ జరిపేది. జోసెఫ్ అయితే ఏం చేశాడు తెలుసా? తన భార్య నిష్టను, పవిత్రతను కాపాడిన మంచి భర్త జోసెఫ్. అందరూ ఒకసారి ఆ 2 కుటుంబాల కొరకు చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చేద్దామా? స్తోత్రం, స్తోత్రం. ఈ కడవరి కాలంలో కుటుంబ వ్యవస్థ ద్వారా దేవుని నామం కనపరచబడేలాగా ప్రభువు సహాయము చేయునుగాక. ఎవరెవరు ఫ్యామిలీస్ ఉన్నాయో వారందరూ కూడా దయచేసి ఈ వారంలో మీరు కూర్చోండి, మీరు మాట్లాడుకోండి, మీ కుటుంబంలో ఐక్యత ఉందా లేదా అని. ఒక 2 సంవత్సరాల క్రితం, 2 years బ్యాక్, 22, 23, 24లో చర్చిలో ఎవరైనా దశమ భాగం ఇవ్వాలన్నా, చర్చిలో ఎవరైనా కానుక వేయాలన్నా, చర్చిలో మేము పెట్టిన రూల్ ఏంటంటే కుటుంబం అంతా కలిసి రావాలి. వచ్చి మేము నలుగురు మాట్లాడుకుంటున్నాం, అయ్యగారు మా నలుగురి మధ్య ఏ గొడవలు లేవు, మా నలుగురు కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాము అన్నవారి దగ్గర మాత్రమే కానుకలు తీసుకున్నామండి 23, 24లో. అర్థమవుతుందండి? నా హృదయంలో చాలా భారం ఉందండి. ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆమేన్. ఫ్యామిలీ, కుటుంబం. అసలు దేవుడు సకల సృష్టి చేసిన తర్వాత ఆయన ప్రారంభించిన మొదటి వ్యవస్థ కుటుంబం. ద ఫస్ట్ ఆర్గనైజేషన్ దట్ గాడ్ ఇనిషియేటెడ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్ రైట్ ఆఫ్టర్ ద క్రియేషన్ ఈజ్ ఫ్యామిలీ. లైఫ్ అంటారు కదా, లైఫ్ చెప్దామండి, LIFE అంటే అర్థం ఏంటి? జీవితం. సో జీవితంలో LIFE, లైఫ్ అనే జీవితంలో ఒకరు అన్నారు, ఇన్ ద వర్డ్ లైఫ్ ఇఫ్ ద లెటర్ F మిస్ ఇన్ ఇట్, F అనే అక్షరం మిస్ అయిపోయింది, ఏం మిగిలింది? LIE అనగా లై అంటే జీవితంలో కుటుంబం మిస్ అయితే ఆ జీవితం ఒక మిథ్య, ఆ జీవితం ఒక అబద్ధం. కుటుంబం అంత ప్రాముఖ్యమైనది. ఆమేన్. సమయం లేదు, ఆ తర్వాత ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి, లార్డ్స్ టేబుల్ ఉంది. కానీ నా హృదయంలో ప్రేరేపణ ఏంటంటే అసలు ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ గ్యాదర్ అయ్యి ప్రభు సందులో కూర్చుని ఈ 25 రోజులు మన ముందు ఉన్నట్టుంది, ఇంకా 23 days ఉంది. ఈ 23 daysలో మాత్రం ఫ్యామిలీగా మాత్రం ఉపవాసం ఉండండి.
ఫ్యామిలీగా కూర్చుని ప్రభువుని ఆరాధించండి. ఫ్యామిలీ కుటుంబ ప్రార్థన ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మా కుటుంబం అలా ఉండాలండి అన్నవారందరూ దేవునికి స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ టైంలో కుటుంబము చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. వివాహాలు కావలసిన వారు 25లో ఇంకా వివాహాలు అవ్వని వారందరికీ అతి త్వరలో వివాహములు జరుగునుగాక. ఆమేన్, ఆమేన్. వివాహం కాని వారందరినీ దేవుడు దర్శిస్తాడు. ఇన్ రైట్ టైం దేవుడు మీకు రైట్ లైఫ్ పార్ట్నర్ని దేవుడు ఇచ్చునుగాక. రైట్ లైఫ్ పార్ట్నర్ కూడా ఎలా ఉండదో తెలుసా? అన్నీ మ్యాచింగ్ అంట కదా, మ్యాచింగ్ చూస్తున్నారని అంటారు కదా. ఏ మ్యాచింగ్ చూద్దాం? భక్తి మ్యాచింగ్ చూద్దాం. ఆమేన్, ఆమేన్. నీవెంత పరిశుద్ధాత్మ పూర్ణువో నీ భార్య కూడా పరిశుద్ధాత్మ పూర్ణురాలు అవ్వాలి. మీ అత్తవారి కుటుంబం పరిశుద్ధాత్మ పూర్ణులు అవ్వాలి. అలాగే ఫ్యామిలీస్ అన్నీ కూడా భక్తిలో మ్యాచ్ అయ్యేటట్లు, అన్నిట్లో మ్యాచ్ అవుతూ పాటు భక్తిలో మ్యాచ్ అయ్యేటట్లు ప్రతి ఒక్కరికి ప్రభువు సహాయము చేయునుగాక. క్రిస్మస్ గురించి ప్రవచించిన ఒక దైవజనుడు ఉన్నాడు కదండి, ఆయన పేరు ఎలయనగా మనకు శిశువు పుట్టెను. ఆయన ఎవరు? అందరూ మాట్లాడండి దయచేసి, వెనకున్న వారు కూడా. యెషయా. అసలు యెషయా గురించి బైబిల్ చెప్తుంది. యెషయా పుస్తకం మినియేచర్ ఆఫ్ ద బైబిల్ అంటారు. అంటే బైబిల్ యొక్క నమూనా. ఇందుచేత బైబిల్ అంతట్లో 66 పుస్తకాలు ఉంటాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. ఆయన చిన్నపాటి బైబిల్ రాసినట్టు. ఆయన గురించి వాక్యం చెప్తుందండి. 8వ అధ్యాయంలో 2వ వాక్యం అనుకుంటా. 8వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వాళ్ళని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. ఈ దైవజనుడైన యెషయా ద్వారానే యెషయా ప్రవచనం 7:14 కన్య గర్భవతి కుమారుని కనుని వచనము, ఏలయనగా మనకు శిశువు పుట్టిన క్రిస్మస్ ప్రవచనము వచ్చింది. ఈ ప్రవక్త చెబుతున్నాడు, బిహోల్డ్ మీ అండ్ మై చిల్డ్రన్. ఇదిగో నేను యెహోవా నాకిచ్చిన పిల్లలు. ఎక్కడున్నాం మేము? సియోను కొండ మీద దేవుని సూచనగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. యెషయా గారు ఆయన ప్రవక్త కదా, ఆయన భార్య కూడా ప్రవక్త్రి అంట. చూడండి 8వ అధ్యాయంలో 3వ వాక్యం. నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని ఆమె గర్భవతి అయి. అంటే పాస్టర్ గారు, పాస్టరమ్మ గారు. అలాగూ ప్రవక్త, గట్టిగా చెప్పండి, ప్రవక్త ప్రవక్త్రి. ఏ గుడ్ కపుల్. వారిద్దరు జకరియా ఎలిజబెత్ అలాగూ మంచి కప్పులో, ఇక్కడ కూడా ప్రవక్త ఆయన భార్య కూడా. అంటే ప్రవక్త గారి భార్య కాబట్టి ప్రవక్త కాలేదు ఆమె కూడా ప్రవక్త్రియే. చేతైతే దేవునికి స్తోత్రం చేద్దాం. విశ్వాసంతో మన కుటుంబాలన్నీ అలా ఉండినట్లు ప్రభు సహాయం చేయనుగాక. మన కుటుంబాల్లో ఆ కృప దేవుడు దయచేయనుగాక. సో వివాహము భక్తిలో మ్యాచ్ అయ్యే వారిని దేవుడు మనకు దయచేయాలి. యెషయా కుటుంబం గురించి మనం చూస్తే, యెషయా గారి ప్రవక్త, ఆయన భార్య కూడా ప్రవక్త్రి. వారికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు పెట్టారు. ఏం పేరు? మహేర్ షాలాల్ అష్బజ్. అలా ఉందా మీ బైబిల్లో? మహేర్ షాలాల్ అష్బజ్. ఎందుకు ఆ పేరు పెట్టారో తెలుసండి? ఆ పేరు ఎందుకు పెట్టారంటే, ఇజ్రాయిల్ మీదకు వస్తున్నటువంటి కష్టమునకు గుర్తుగా, వారు దోపుడు సొమ్ము అయిపోతున్న గుర్తుగా బాబుకా పేరు పెట్టారు. అనగా పాత నిబంధనలో ఈ ప్రవక్త గారి కుటుంబం ఎటువంటిదంటే, యెషయా గారు ప్రవక్త, యెషయా గారి భార్య ప్రవక్త్రి. వారి బిడ్డలు కూడా ఆత్మ సంబంధమైన దేవుని ప్రవచనములో ఒక భాగమై ఉన్నారు. అందరూ ఒకసారి యేసుకు ఒక మంచి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికే వివాహమైన వారందరూ ఒకసారి చేతులెత్తి, ప్రభువా మా కుటుంబాలు క్రిస్మస్లో అలాంటి జకరియా ఎలిజబెత్, స్వరమెత్తి ప్రార్థన చేద్దామా, జకరియా ఎలిజబెత్ లాగా, ఆమేన్, హల్లెలూయా, యోసేపు మరియలాగా, యెషయా కుటుంబంలాగా మా కుటుంబాలు ఐక్యత కలిగి భక్తి కలిగి ఇతరులకు నిన్ను చూపించే కృప. స్వరమెత్తి ప్రార్థన చేయండి. ప్రభు సహాయం చేయాలి. ఆమేన్, ఆమేన్. ప్రభు సహాయం చేయునుగాక. ప్రభా ప్రతి కుటుంబంపై ఆ కృప మీరు అనుగ్రహించండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. క్రిస్మస్ టైంలో ఒక మాట నేను చెప్పాలి. అదేంటంటే, మరియమ్మ గర్భవతి అయింది కదా, మేరీ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళింది?
గట్టిగా చెప్పాలి. పాస్టర్ అమ్మగారి దగ్గరికి వెళ్ళిందంట. పాస్టర్ అమ్మగారు ఎవరిని చూశారు? మరియను పట్టి. అబ్బో, క్రిస్మస్ కాలపు కుటుంబం, భక్తిగల కుటుంబం ఎలా ఉందంటే, జకర్యా యాజకుడు, ఆ యాజకుని ఇంటికి దైవజనుల కుటుంబం అంటే ఏ కుటుంబం అంటే దేవుని బిడ్డలారా, రియల్ కష్టంలో మనల్ని ఆదరించే కుటుంబం మన పాస్టర్ గారి కుటుంబం. నేను ఆశపడుతున్నాను, ప్రభు సహాయం చేస్తే, ఒకవేళ ప్రభు నడిపింపిస్తే మన సంఘానికి కూడా పాస్టర్ అమ్మ గారు కావాలి. నేను క్రిస్మస్ ప్రసంగం చెప్తున్నానండి, పాస్టర్ అమ్మ గారు కావాలండి. పాస్టర్ గారి యొక్క సమర్పణ, పాస్టర్ గారి యొక్క ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి మాత్రం నేను చెప్పగలుగుతున్న ఒక మాట ఏంటంటే, ఈ కడవరి కాలంలో పరిచర్యలో దైవజనునికి సహకారిగా జకర్యాకు ఎలిజబెత్ ఉన్నట్లు, ఆమెన్, యెషయా అనే ప్రవక్తకు ప్రవక్త్రి ఉన్నట్లు, ఆమెన్, దర్శనం వాడ కట్టాలన్న దర్శనం ఎవరికి వచ్చింది? గట్టిగా చెప్పండి. నోవాహుకు వచ్చింది. నోవాహుకు దర్శనం వస్తే 100 సంవత్సరాలు, 100 years, 100 సంవత్సరాలు వాడ కట్టారు. నోవాహుకు వచ్చిన దర్శనం మొదటిగా నమ్మింది ఎవరు తెలుసా? ఆయన జీవిత భాగస్వామి అయిన మిస్సెస్ నోవాహు నమ్మింది. మిస్సెస్ నోవాహు అండ్ నోవాహు ఇద్దరు కలిసి వాళ్ళ పెద్ద అబ్బాయికి చెప్పారు, వాళ్ళ రెండో అబ్బాయికి చెప్పారు, వాళ్ళ మూడో అబ్బాయికి చెప్పారు, వారి భార్యలకు చెప్పారు. అంతే. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మగారు ఉన్నారు కాబట్టి, నోవాహు పాస్టర్ అమ్మగారు ఏం జరిగిందో తెలుసా? తన బిడ్డలను భక్తిలో నడిపించుకుంటే రెండవ శకానికి, ద సెకండ్ ఫేజ్, మొదటి ఫేజ్ ఆదాము బిడ్డలమైతే సెకండ్ ఫేజ్ మనం అందరం ఎవరి బిడ్డలమై ఉన్నామో? షేము, హాము, యాపేతు బిడ్డలమై ఉన్నాం. కుటుంబం చాలా ప్రాముఖ్యం. ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేరా దేవుని వాక్యం, చాలామంది అంటారు, అయ్యా అలా కదండి, మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే వారి యొక్క పరిశుద్ధత, వారి యొక్క ప్రత్యేకత వేరు కదండి. బైబిల్ ఉదాహరణ చేయాలి, అందరూ వాక్యం వెలిగిన వారు కదా. ఒక ఉదాహరణ చెప్తాను. ఇద్దరు మరణం చూడకుండా పరలోకానికి వెళ్ళారు. ఎవరండి? గట్టిగా చెప్పాలి. హానోకు, మరలా చెప్పాలి, హానోకు, ఏలియా. ఇద్దరు కూడా మరణం చూడకుండా వెళ్ళారు. వీరిద్దరిలో హానోకు మ్యారీడ్ కదా, ఏలియా అంటే మ్యారీడ్ అయితే అయినట్టు మనకు ఎక్కడ లేదు కాబట్టి వీ బిలీవ్ మేబీ హీఈజ్ అన్మ్యారీడ్. ఒకసారి చూస్తే ఆరోహణమయ్యారు మరణం చూడకుండా అనే ఆత్మీయ స్థాయిని పెళ్ళైనోళ్ళకే, పెళ్ళి కానోళ్ళకి ఇచ్చి పెళ్ళైనోళ్ళకి ఇవ్వకుండా ఉందండి బైబిలు. పెళ్ళైన హానోకుకు అదే కృప, పెండ్లి కాని ఏలియాకు అదే కృప. చేతుల దేవునికి స్తోత్రం చేద్దాం. ఆలోచన చేస్తే హానోకు ఆ కాలమందు ప్రవక్తని యూదాపత్రికలో రాయబడి ఉంది. హానోకు తన కుటుంబంతో, బిడ్డలతో, తన భార్య బిడ్డలతో జీవిస్తూ దేవునితో నడిచెను. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చేద్దామండి. స్తోత్రం చేద్దాం, స్తోత్రం చేద్దాం. వివాహ వ్యవస్థ చాలా మంచిది పాస్టర్ గారండి. ప్రభు ప్రేరేపణిస్తే, ప్రభు నడిపిస్తే సంఘముగా దేవుని సేవకునికి ఇది క్రిస్మస్ టైంలో నేను ప్రకటిస్తున్న మాట, క్రిస్మస్ టైంలో తెలియచేస్తున్న మాట. ఇప్పుడు ఒక మాట, దేవుని దూత వచ్చి మరియకు గర్భవతి అయిన తర్వాత, సరే ప్రధానం అయిపోయింది కదా, ప్రధానం అయిన తర్వాత ఇక మరియా యోసేపులు దూరంగా ఉండాలి కదండి. మామూలుగా చేస్తే అందరూ చెప్పాలి, మరియా జోసెఫ్ దూరంగా ఉండాలి. కానీ జీసస్ జన్మించిన తర్వాత మేరీ మరలా యథాప్రకారము తన కుటుంబము అనేటువంటి వ్యవస్థను కలిగి జీవించింది. మేరీకి జోసెఫ్కి తర్వాత కుమారులు కుమార్తెలు జన్మించారు. వారే యాకోబు, యూదా. పత్రిక రాస్తారు చూడండి, వాళ్ళందరూ జీసస్ యొక్క హాఫ్ బ్రదర్స్. యేసు ప్రభుకు వారు తమ్ముళ్ళైన, ఇంకా చెల్లెళ్ళు కూడా ఉన్నట్టు బైబిల్ చెప్తోంది. అందుకే మరియమ్మను మనం పూజించం. మీరు ఎక్కడికైనా వెళ్ళినా కానీ మరియమ్మ గుడికి అసలు వెళ్ళకూడదు. మరియమ్మ గుడికి బైబిల్కి సంబంధం లేదు. కానీ మేరీ యథాప్రకారం తన కుటుంబ వ్యవస్థ క్రిస్మస్ టైంలో చాలా ప్రాముఖ్యమైంది.
కుటుంబమును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసి ఆ రోజు ఏదైనా తోటలో ఆదాము హవ్వలను దేవుడు ఏకపరిచి ఐక్యపరిచి గాడ్ వాంట్స్ టు విజిట్ డైలీ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. దేవుడు ప్రతిరోజు ఆదాము హవ్వల దగ్గరకు వచ్చి మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందరూ చేతులు దేవునికి స్తోత్రం చేద్దాం, స్తోత్రం చేద్దాం. ఈ క్రిస్మస్ సమయంలో వివాహము కాని వారందరికీ దేవుడు జకర్యాకు ఎలిజబెత్నిచ్చినట్లు, మరియకు జోసెఫ్నిచ్చినట్లు, యెషయాకు ఒక ప్రవక్తనిచ్చినట్లుగా దేవుడు దయచేయునుగాక. నేనైతే ఆశపడుతున్నాను, వాక్యాన్ని బట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. మన సంఘానికి కూడా ఒక పాస్టర్ గారు ఉంటే ఆమేన్. ఏం జరుగుతుందంటే అనేక మంది మరియలను ఆదరించడానికి వీలుంటుంది. వాక్యంలో ఉందా లేదా చెప్పండి ఒకసారి. చేతులెత్తి అందరం అలాగును ప్రభా, నీ చిత్తము సిద్ధించునుగాక, నీ ఆలోచన నెరవేర్చబడునుగాక. స్వరమెత్తి స్తుతిద్దామండి. మే ద లార్డ్స్ విల్ బి డన్. దైవజన్య పక్షంగా కానీ సంఘం పక్షంగా కానీ దేవుడు తన చిత్తమునే నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి యేసయ్యకు స్తోత్రం చేద్దాం. క్రిస్మస్లో ఎన్ని విషయాలు నేర్చుకున్నాం, చాలా విషయాలు నేర్చుకున్నాం. మరొక మాట చెప్తాను, క్రిస్మస్ తగ్గింపు పండగ. ఏ పండగ? పరలోకపు దేవుడు, సింహాసనాసీనుడైన దేవుడు దివిని విడిచిపెట్టి క్రిందకు దిగివచ్చి తల్లి గర్భంలోనికి వెళ్ళి పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డారు. పశువుల తొట్టిలో ఆయన పశువుల తొట్టిలో జన్మించలేదు. పశువుల తొట్టిలో ఆయన జన్మించలేదు. పశువుల తొట్టిలో యేసయ్య. ఈరోజు చాలామంది పశువుల తొట్టిన విగ్రహారాధన చేసేస్తున్నారు. విగ్రహారాధన చేస్తున్నాడు పశువుల తొట్టిన. పశువుల తొట్టి పెట్టకూడదండి. యేసు ప్రభు జననము రాయల్ బర్త్ అండి. రాజ జన్మది, రాకుమారుని జన్మది, దైవకుమారుని జననమది. యేసు ప్రభుకు పశువుల తొట్టి కట్టేసి దాంట్లో డాల్ పెట్టేసి ఒక బొమ్మను పెట్టేసి చాలామంది మొక్కుతున్నారు. ఇటీవల ఎక్కడో మీటింగ్కి వెళ్తే పశువుల తొట్టి కట్టేసి ఓపెనింగ్ చేయమంటున్నారు నన్ను. అది ఎంత బాధ, వేదన అనిపిస్తుంది. యేసు ప్రభు జననం దీనాతి దీనమైన జననం అయితే కాదు. యేసు ప్రభు జననము రాయల్ బర్త్. పరలోకపు రాకుమారుడు ఈ లోకానికి వచ్చారు. రాజాది రాజు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, పశువుల తొట్టిలో పరుండు పెట్టబడ్డాడు, పొత్తిగుడ్లతో చుట్టబడ్డారని తగ్గింపు. క్రిస్మస్లో పాట ఇవ్వలేదని ఫిబ్రవరి వరకు చర్చి మానేసిన పెద్దలు చాలామంది ఉన్నారు. ఏ పండగలో? తగ్గింపు పండగలో హెచ్చింపుకి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా క్రిస్మస్ ఏమయ్యింది? క్రిస్మస్ పరిశుద్ధాత్మ పండుగ. మనం ఇప్పటికే నేర్చుకున్నాం. క్రిస్మస్ ఏమయ్యింది? భార్యాభర్తలు కుటుంబము ఏక మనసుతో కలిగి ఉండే కుటుంబం పండుగ క్రిస్మస్. ఇంకా ఏమయ్యింది అని అంటే పిల్లరా, దేవదూతలు మన మధ్యకు విరివిగా వచ్చే పండుగ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనకు సహాయం చేసి మరొక 23 డేస్లో 2026లోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి దేవుని వాక్యలో ఉన్నట్లు దేవదూతలు మన మందిరములో పరిచర్య చేదురుగాక. మన యొక్క ప్రయాణాల్లో దేవదూతలు సహాయము చేతురుగాక. దేవదూత ఏంజలిక్ విజిటేషన్ను మనము గ్రహించగలిగిన వారమై ముఖ్యంగా యేసును ఆరాధించే కృపచేత దేవుడు నింపునుగాక. క్రిస్మస్ ఇంకా ఏ పండగ అయ్యింది? శ్రేష్టమైన కానుకలు ఇచ్చే పండగ. ముగ్గురు చెప్పారు ఆమేన్. ఆ కానుక ఇచ్చిన వాళ్ళు 2 సంవత్సరాలు బంగారం దాచుకుని వచ్చారు. మన నాటికల్లో ఈ ప్రక్కన గొర్రెల కాపర్లు, ఈ ప్రక్కన జ్ఞానులు ఉంటారు కానండి. గొర్రెల కాపర్లు ముందు వచ్చారు, జ్ఞానులేమో తర్వాత 2 ఇయర్స్కి వచ్చారు. 2 ఇయర్స్ తర్వాత వచ్చారు. వాళ్ళు వచ్చి ఏమి సమర్పించారట? బంగారము, బోళము, సాంబ్రాణి. సో క్రిస్మస్ టైంలో ద బెస్ట్ ఆఫరింగ్ దేవునికి ఇద్దాం. ఇక బంగారం అంటే అదే బెస్ట్ కదా, లోహం అప్పటికి, కాబట్టి అదే ఇచ్చారు. సో మనం క్రిస్మస్ టైంలో ద బెస్ట్. ఎలా చేస్తారు క్రిస్మస్ పండుగ వాళ్ళు? క్రిస్మస్ పండుగ ఎలా చేశారంటే వాళ్ళు జ్ఞానులు 2 సంవత్సరాలు నడిచి వచ్చారంట. ఈరోజు అనాథ వరంలో మీటింగ్ అన్నారు అయ్యగారు. ఈరోజే కదా అయ్యగారు. ఇంకా ఏవో మొత్తం ప్రోగ్రాం చెప్పారు. అసలు వాహన సౌకర్యం పెడుతున్నారు, రావట్లేదు చాలామంది. రారు. కాటేజ్ మీటింగ్స్కి రావట్లేదు ప్రజలు. ఆదివారం వస్తున్నారు, కాటేజ్ మీటింగ్స్కి రారు, చర్చ్ మీటింగ్స్కి రారు. మన చర్చి బ్రదర్స్ ఇప్పుడు అక్కడ ఈ ప్రాబ్లంలో ఉన్నారు, వెళదామంటే రారు. కానీ క్రిస్మస్ పండుగ అంటే ఏంటంటే 2 సంవత్సరాలు నడిచి వచ్చారటండి. ఎవరు ఆమె చెప్పలేదు. 2 ఇయర్స్ జ్ఞానులు యేసును చూడడానికి అది పండగ. క్రిస్మస్ పండుగ అంటే యేసు కొరకు నడిచేది.
యేసు కొరకు కొంచెం త్యాగపూర్వకంగా వారు శాస్త్రవేత్తలు కాబట్టి వారు ఆఫీస్ విడిచిపెట్టి వచ్చారు. ఫర్ 2 years ఆఫీస్ విడిచిపెట్టి వారి యొక్క రీసెర్చ్ విడిచిపెట్టి కేవలం యేసును చూడడానికి వచ్చారు. ఈ క్రిస్మస్ కాలంలో మొదటి కాలంలో జరిగిన క్రిస్మస్ పండుగ లాంటి ఆ నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని ప్రభువు మనకిచ్చునుగాక. మేమందరికీ వందనాలు చెప్తున్నాను. బ్రదర్, మీ కుటుంబం ద్వారా యేసయ్య మీ బంధువులకు పరిచయం అవ్వాలి. అమ్మ, నీ ఆఫీస్ ద్వారా, నీవు ఆఫీస్లో పనిచేయడం ద్వారా నీ ఆఫీస్లో వాళ్ళందరూ యేసయ్యను పరిచయం చేసుకోవాలి. నా ద్వారా, నీ ద్వారా, మనందరి ద్వారా క్రిస్మస్ పండగ అనేకులకు అందునట్లు దేవుడు సహాయము చేయునుగాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్కొక్కరు మన స్థాయిలో యేసయ్యను ఇతరులకు అందించేవారిగా. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. నీ వ్యాపారవేత్తలకు నీవు ఒక వ్యాపారవేత్తగా యేసు ప్రభును ఇతరులకు అందించే వ్యక్తిగా. ఇది ప్రార్థించే సమయం అండి. క్రిస్మస్ బహాటంగా బహిరంగంగా చేయడం కంటే నీ జీవితం ద్వారా క్రిస్మస్ నాథుని యేసును పరిచయం చేయి. యోసేపు తన నిగ్రహ శక్తి ద్వారా యేసును లోకానికి అందించగలిగాడు. మరియ తన విధేయత ద్వారా యేసును లోకానికి అందించారు. జకరియా ఎలిజబెతులు పరిశుద్ధమైన కుటుంబ జీవితం ద్వారా యేసును లోకానికి అందించారు. దేవదూతలు 400 సంవత్సరాలు సైలెంట్గా ఉండి వారికి దేవుడు చెప్పినప్పుడు వచ్చి ఆ పరిచర్య చేసినప్పుడు అద్భుతమైన పరిచర్య చేశారు. గొర్రెల కాపర్లు తమ వృత్తిలో నమ్మకంగా ఉండి వచ్చి యేసును ఆరాధించారు. క్రిస్టియానిటీ అనగా నీ వృత్తిలో, నీ కుటుంబంలో నీవు వ్యక్తిగతంగా నమ్మకంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. దయచేసి ఒక్క 2 నిమిషాలు ఎవరికి వారే ప్రార్థన చేద్దామా? ఎవరికి వారే ప్రభు దగ్గర ప్రార్థన చేద్దామా? ప్రభువా, సహాయం చేయండి. దయచేసి అందరూ కూడా మోకరించండి. కుర్చీల మీద ఉన్న వాళ్ళు అలాగే లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ నిజమైన క్రిస్మస్